నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా ఆ దేశాన్ని శాసిస్తున్న నేతలను కాదని ప్రజలు నవతరం వైపు మొగ్గు చూపారు. 275 స్థానాలు కలిగిన నేపాల్ ప్రతినిధుల సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో మాజీ మేయర్, మాజీ ర్యాపెల్ బాలేంద్ర షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించింది. 2025 సంవత్సరంలో జన్జీ యువత చేపట్టిన భారీ ఆందోళనల నేపథ్యంలో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయగా పార్లమెంట్ రద్దయింది. సాంప్రదాయ రాజకీయ పక్షాలైన నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్, యుఎంఎల్, మావోయిస్ట్ సెంటర్లపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆర్ఎస్పీకి కలిసొస్తుంది. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచి మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేతిలో మైకు పెట్టుకొని ర్యాప్ సాంగ్ పాడే ఒక కుర్రాడు కళ్లకు నల్లటి గ్లాసెస్ పెట్టుకొని ఒక దేశ రాజధానికే మేయర్ అయ్యాడు. ఇప్పుడు అదే వ్యక్తి ఆ దేశ ప్రధానమంత్రి అవుతూ ఉన్నాడు. నేపాల్ సంచలనం బాలేన్ షా యువతకు ఒక ఆశా కిరణం. సాంప్రదాయ రాజకీయాలను అడ్డంగా కొట్టేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన బాలేన్ షా ప్రస్థానం నిజంగా స్ఫూర్తిదాయకం. నేపాల్లోని కఠ్మండులో ఆయన జన్మించారు. ఆయన కేవలం ఒక కళాకారుడు మాత్రమే కాదు, ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ కూడా. తన సివిల్ ఇంజనీరింగ్ పట్టా నేపాల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం భారతదేశానికి వచ్చారు. కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ నుండి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. 2012 నుండి ఆయన నేపాల్ హిప్ హాప్ కెరియర్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఆయన పాటలు కేవలం వినోదం కోసమే మాత్రమే కాకుండా సమాజంలోని అవినీతిని, పేదరికాన్ని, నేపాల్ రాజకీయ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించేవిగా ఉండేవి. దీంతో యువతలలో ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. 2022లో నేపాల్ స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు బాలేన్ షా ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా కఠ్మండు మేయర్ పదవికి పోటీ చేశారు. సుమారు 61,000 పైగా ఓట్లు సాధించి భారీ మెజారిటీతో మేయర్ గా గెలిచి చరిత్ర సృష్టించారు. పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన కేవలం మాటలకే పరిమితం కాలేదు. కఠ్మండులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్త సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక ప్రణాళికలు చేశారు. అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలను, పార్కింగ్ స్థలాలను స్వయంగా దగ్గరుండి కూల్చివేయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఉచితంగా శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేయడం వంటి పనులు చేపట్టారు. మున్సిపల్ మీటింగ్స్ అన్నిటినీ లైవ్ స్ట్రీమింగ్ చేసి ప్రజలకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. 2025లో నేపాల్లో జరిగిన యువత నేతృత్వంలోని నిరసనల దేశ రాజకీయాలను మార్చివేశాయి. అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. బాలేన్ షా జనవరి 2026లో తన మేయర్ పదవికి రాజీనామా చేసి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీలో చేరారు. ప్రస్తుత 2026 సాధారణ ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగారు. మార్చ్ 5, 2026న జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ భారీ విజయాన్ని దక్కించుకునింది. ఇక నేపాల్లో మారుతున్న రాజకీయ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. సరిహద్దు దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని భారత్ ఆకాంక్షిస్తోంది. నేపాల్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.